ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, మనం ఈ వారం వకుళమాత నారాయణపురం ప్రయాణం అవ్వడం గురించి చెప్పుకుందాం. సరే, మరి చెప్పాడు కదా, గత వారం చెప్పుకున్నట్టుగా మనం పద్మావతి అమ్మవారి ఎవరు అని, అగ్నిపుత్రిక. ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం కోసం స్వామి చేస్తున్నాడని మనం గత వారం చెప్పుకున్నాం కదా. సరే, ఇప్పుడు కథలోకి వచ్చేస్తే, శ్రీనివాసుడు బాధ చూసి వకుళమాత, నాయనా, నేను వెళ్ళి ఆకాశరాజుతో నీకు సంబంధం కుదుర్చుకుని వస్తాను, నేను నారాయణపురం బయలుదేరతాను స్వామి అని చెప్తుంది ఆవిడ. సరే, ఈయన ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి మాట్లాడరా, లేకపోతే నేను అన్నం ఇది కూడా మానేస్తాను, అన్నం నీళ్ళు మానేస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడితే కానీ నాకు మనసులా ఉండదు అని చెప్పి సాధారణ మనుషుల్లాగా కబుర్లు చెప్తున్నాడు ఆయన. సరే, మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఆయన ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనకి ఒక అమ్మాయిని చూడంగానే మన సాధారణ మనుషుల్లా ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి. మానవ రూపంలో ఉండడం వల్ల మనకి మానవుల్లాగా నటిస్తున్నాడు ఆయన. ఆయన కోసం ఎవరెవరు ఆయన అనుగ్రహం కోసం ఎంతమంది ఉంటారో తెలుసా? అనంత బ్రహ్మలు. అంటే ఒక్క బ్రహ్మ కాదు, ఎన్నో యుగాలు, 27 కలియుగాలు, అంటే 27 కృత, త్రేత, ద్వాపర కలియుగాల్లో బ్రహ్మలు ఎంతమంది ఉన్నారో అంతమంది. అనంత రుద్రులు. అంటే రుద్రుడు అంటే ఇక్కడ ఈశ్వరుడు అని కాదండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకే పరమాత్మ 3 విభిన్న రూపాలు. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈయన పరమాత్మని చెప్తున్నాం. అంటే ఇంకా పరమాత్మ అంటే అంతా ఒకటే. వీళ్ళ ముగ్గురిని ఏకం చేస్తే ఉండేది పరమాత్మే. అలాంటి వాళ్ళు ఆ పరమాత్ముడు. ఇంకా మహావిష్ణువుని ఈ సందర్భంలో మనం పరమాత్మ అని చెప్పుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటంటే, ఈయన అనుగ్రహం కోసం అనంత బ్రహ్మలు, అనంత రుద్రులు ఎంతో తపస్సు చేసి ఎంతో కష్టపడితే కానీ ఈయన అనుగ్రహం రాదు. ఎందుకంటే సృష్టి ప్రారంభించేటప్పుడు ఆయన బ్రహ్మ అవుతాడు, సృష్టి లయం చేసేటప్పుడు ఈశ్వరుడు అవుతాడు. ఈశ్వర రూపంలో పరమాత్మ సృష్టిని లయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం కొట్టుకోవాల్సిన పనేం లేదు. అది ఈశ్వరుడు గొప్ప లేకపోతే విష్ణువు గొప్ప అని కొట్టుకోవాల్సింది లేదు. అందరూ ఒకటే, పరమాత్మ స్వరూపం అంతా. సరే, వీళ్ళు ఈయన అనుగ్రహం కోసం వేచి చూస్తారు. అంతేకాదు, లక్ష్మీదేవికి కీర్తి, ధనం, యశస్సు, సౌందర్యం ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువే. ఇప్పుడు చూడండి, మనం లక్ష్మీదేవిని విడిగా చేస్తే అమ్మవారికి ఇష్టం ఉండదు. నారాయణునితో కలిపి చెయ్యాలి. మీరు ఏది చేసినా సరే. ఆవిడ విష్ణు వక్షస్థల నివాసిని. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా అమ్మవారు, భృగు మహర్షి తన్నడం వల్ల. అలాగని చెప్పి ఆవిడ లేదనుకోవడం పొరపాటు. ఆవిడెప్పుడు నిత్యానుపాయిని. ఆవిడెప్పుడు ఆయన హృదయంలోనే ఉంటుంది. మనకేంటంటే నాటకీయంగా ఇలా
జరిపిస్తున్నాడు ఆయన. అంతేగాని నిజంగా ఆవిడేం బయటికి వెళ్ళిపోదు. ఆవిడతో ఆయనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇంత అనుగ్రహం ఇచ్చే ఆయన అసలు అన్నం నీళ్ళు మానేయడం ఏంటి? ఆవిడ పెళ్లి చేసుకుంటేగా ఆవిడ్ని దగ్గర అదే ఆయన ఎవరు ఆకాశరాజుతో మాట్లాడి పెళ్లి సంబంధం కుదిరితే కానీ నేను అన్నం నీళ్ళు ముట్టను అంటాడు. ఇదేంటి అసలు? ఇది మనం ఆలోచిస్తే అదంతా ఏంటంటే తమస్సు. మనం తమోగుణంతో ఆలోచిస్తే ఆయన ఒక మానవుడిలాగా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకోవాలి. కానీ ఇది మనం తాత్విక చింతనతో, తాత్విక దృష్టితో చూస్తే, తాత్వికంగా తత్వాన్ని గ్రహిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఏంటి? సీతమ్మ తల్లికి అగ్నిపుత్రిక ఆవిడ ప్లేస్లో ఉండడం వల్ల లంకలో ఆవిడ బాధలు పడిందని చెప్పి సీతమ్మ తల్లి పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు ఏకపత్ని వ్రతుణ్ణి రామావతారంలో చెప్పి చివరికి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు 28వ కలియుగంలో పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి అక్కడ సీతకిచ్చిన మాట నెరవేర్చాడు. వకుళమాత యశోద ఏమంటుందంటే, ద్వాపర యుగంలో కృష్ణ అందరి పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నా చేత్తో నీకు ఒక్క పెళ్ళి చేయలేకపోయాను, నీకు పెళ్లి చేసే భాగ్యం నాకు లేకుండా పోయింది అని చెప్పి బాధపడితే, ఆవిడ కోసం అని చెప్పి ఆవిడ చేతి మీదుగా పెళ్లి జరగాలి అని చెప్పి 28వ కలియుగంలో అవ్యక్తుడైన ఆ శ్రీ మహావిష్ణువు వ్యక్తుడయ్యాడు. అంటే మన కోసం వచ్చాడు. ఇంకా 3వ వారం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మాధవుడు భార్యను వదిలేసి మొత్తం అంతా అదేంటి ఒక వేశ్య వాటికి వెళ్ళిపోయి వాళ్ళతో తిరిగి దొంగ అయిపోయి ఆ తర్వాత వచ్చి వెంకటాచలంలో ఎక్కంగానే తనకి ఒక పెద్ద వాంతి అయిపోయి ఆ తర్వాత తనకి దివ్య శరీరం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. అప్పుడు బ్రహ్మ ఏమనిచ్చాడంటే వరం, నువ్వు దేవుడు నీకు అల్లుడవుతాడు, ఆ పరమాత్ముడే నీకు అల్లుడవుతాడని చెప్పి నువ్వు తర్వాత జన్మలో దేవుడికి నువ్వు మామగారుగా అవుతావని చెప్పి అని అంటాడు. అది ఆకాశరాజుగా పుడతాడు ఆ మాధవుడు. కాబట్టి ఇంతమంది వరాన్ని నెరవేర్చాలంటే ఆయన ఏం చెయ్యాలి? భూమి మీదకి రావాలి, మానవుళ్ళ ఉండాలి, మానవుళ్ళ చెయ్యాలి, మానవుళ్ళనే క్రియలు చేస్తున్నాడు. అంతేగాని ఇదేమీ ఆయనకేదో కామబాధ ఉంది, ఆయన ఒక ఏంటి మామూలుగా మన ప్రాపంచిక భాషలో మాట్లాడుకుంటే, ఇదిగో అమ్మాయిని చూడగానే ఆయనకి చాలా కామావేశం వచ్చిందని అనుకోవడం, అలాంటివి అనుకోకూడదండి ఇక్కడ మనం. ఎందుకు అంటే ఇది ఆయన లీలగా మాత్రమే గుర్తించాలి మనం. ఇంతకుముందు వారాల్లో కూడా నేను చెప్పాను. ఇదే మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మనం కొన్ని దాటి వెళ్ళదు, మన బుర్ర చాలా చిన్నది. కాబట్టి మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది. ఇప్పటికీ ఆపుదాం. సరే, వచ్చే వారం మనం అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ వారం ఇక్కడితో స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.